జాబిల్లి కథలు. శ్రీరామపురం అనే ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మధ్య వయస్సు రైతుండేవాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు చంద్రు. చంద్రు మంచివాడే, కాని అతని నోటికి మాత్రం అడ్డూ అదుపు ఉండేది కాదు. తను అనుకునేది చెప్పేసేవాడు. ఈ అలవాటు వల్ల చాలా సందర్భాల్లో అతనికి సమస్యలొచ్చేవి. అలా ఓ రోజు రామయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ గ్రామంలోని పెద్దవారైన సోమయాజుల్ గారిని కలిశాడు. ఏవండి సోమయాజుల్ గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏముంది రామయ్య, వయస్సు మీద పడుతోంది, నడవడమే కష్టమవుతోంది. వయస్సు మీద పడితే అలా అవుతుంది కదా, ఇక మీరింట్లోనే ఊరుకొని మిగతా పనులన్నీ పిల్లల చేతి చేయించుకోవాలి అని అన్నాడు చంద్రు. సోమయాజులకి అది అవమానంగా అనిపించి ముఖం తిప్పుకున్నాడు. రామయ్య మాత్రం చంద్రు వైపు ఆశ్చర్యంగా చూశాడు. చిన్నపిల్లాడు ఏదో తెలియకన్నాడు, మీరేం పట్టించుకోకండి సోమయాజుల్ గారు. సరే రామయ్య, కాస్త పిల్లాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి సోమయాజులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిన తర్వాత రామయ్య చంద్రుతో, చంద్రు, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశాను నాన్న? ఇప్పుడు పెద్ద చిన్న ఉండక్కర్లేదా? పెద్ద అయినా ఏదో ఆరోగ్యం బాలేదు అంటే ఎలా ఉంది ఏంటి అని అడగాల్సింది పోయి ఏంట్రా మాటలు? నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా, ఇంకా పని చేయడం ఎందుకు అన్నాను, అంతేగా. అచ్చాల్దా ఆయన్ని అవమానించడానికి? నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను చంద్రు, ఇకనైనా సరిగ్గా ఉండు. నేను సరిగ్గానే ఉన్నానులే నాన్న. సరిగ్గా అంటే నోటికొచ్చింది చెప్పడం కాదురా, మర్యాదగా చెప్పడం. ప్రతి దానికి చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. అబ్బా, నేను బాగానే చెప్పానులే నాన్న, నీకేం తెలియదు, ఊరుకో. ఎప్పటికి మారతావు ఏమోరా నువ్వు? చెప్పి చెప్పి నాకు విసుగొచ్చేస్తోంది. మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు నాన్న అని చెప్పి చంద్రు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. రామయ్య తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఏమీ చేయలేక అలా ఉండిపోతాడు. అలా రోజు రోజుకి చంద్రు నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎక్కువ అవ్వడంతో అతనిపై ఊరివారికి అసహనం పెరిగింది. కాని అతనికి తన తప్పు అస్సలర్థమయ్యేది కాదు. చంద్రు, నీ గురించి ఊర్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారా. ఇప్పుడు నేనేం చేశాను నాన్న? నేనేమైనా వాళ్ల డబ్బు దొంగిలించానా? వాళ్ళను మోసం చేశానా? అవేవీ చేయాల్సిన అవసరం లేదురా. ఒక మనిషికి విలువ ఇవ్వాలా లేదా అనేది అతని నోటి మాట మీదే ఆధారపడి ఉంటుంది. నాన్న, నేను నీకిదివరకే చెప్పాను, నేనందరితో ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను. లేదు చంద్రు, నేను కూడా నీకు చాలాసార్లు చెప్పానురా, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి అని. మీరెన్నైనా చెప్పండి నాన్న, నా తీరు ఇంతే, నా మాట ఇంతే అని కోపగించుకోవడంతో రామయ్య నిస్సహాయంగా ఉండిపోతాడు. అలా ఊర్లోకి ఓ రోజు సీతారాం అనే ఓ వ్యాపారి వస్తాడు. అతను ఊర్లోని పెద్దవాళ్లందరితో గౌరవంగా మాట్లాడేవాడు. చిన్నపిల్లలను కూడా ప్రేమగా పలకరిస్తూ ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే అతనికి మంచి పేరొచ్చింది. చంద్రు మాత్రం తన అలవాటుని మార్చుకోలేదు. అలా ఓసారి భోజనశాల దగ్గర తన స్నేహితులతో ఉండగా చంద్రు ఇలా అంటాడు. ఏంట్రా, ఊరికి కొత్తగా వచ్చిన వ్యాపారి అందర్నీ బాగా కాకాపడుతున్నాడే. ఎంతైనా వ్యాపారి కదా, ఆ మాత్రం జనాన్ని ఆకట్టుకోవాలే. అదేం లేదురా, అతని స్వభావమే అంత. ఏమో, ఎవరి గుణం ఎలాంటిదో ఎవరు చెప్పొచ్చారు. ఊరంతా అతన్ని గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఏమైపోతారో ఏమో. అబ్బా, అదేం లేదులేరా, అతన్ని చూసి అసూయ పడుతున్నావా ఏంటి? చచ, నాకెందుకురా అసూయ? మరి నీకెందుకురా అతని గురించి? సరేలేరా, ఏదో ఊరి జనం బాగ్కోసం చెప్పాను. అలా భోజనశాల దగ్గర చంద్రు తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడే అక్కసుగా చెప్పిన మాటలు అక్కడే కూర్చొని ఉన్న మరికొందరి చెవిలో పడ్డాయి. కొద్ది గంటల్లోనే ఊర్లో చంద్రు గురించి కొత్త చర్చ మొదలైంది. ఆ వ్యాపారి గురించి కూడా చంద్రు నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు అని కొందరు పెద్దవాళ్లు ఒక చోట చేరి మాట్లాడుకున్నారు. అదే రోజు రాత్రి సీతారాం తన భోజనశాల దగ్గరే నిలబడి ఉండగా చంద్రు ఇంకొంతమంది యువకులతో అటువైపు వచ్చాడు. చంద్రు, రాబాబు, ఎలా ఉన్నావ్? బాగానే ఉన్నాను. మీరు ఊరికి కొత్తగా వచ్చాక అందర్నీ అలరిస్తున్నారట. ఏంటి, అలరిస్తున్నానా? నాకైతే అందరూ నన్ను గౌరవంగా చూడటమే ఆనందం. దానిలో ఏదైనా సమస్య ఉందా? సమస్యలా?
నేనేమీ అనట్లేదు, కానీ మీ మీద ఊరంతా చాలా నమ్మకం పెట్టుకుంది. అదెంతవరకు నిజమో? చూడు బాబు, నమ్మకాన్ని సంపాదించుకోవడం తేలిక కాదు. అది మన మాటల వల్ల కాదు, మన పనుల వల్ల వస్తుంది. కానీ మీరెందుకో నాకు అస్సలు నచ్చడం లేదండి, అంతే. ఈ మాటలు అక్కడున్న పెద్దవాళ్ల చెవిలో పడ్డాయి. రామయ్య కూడా దీన్ని విన్నాడు. ఇక ఊరి వాళ్ళు కొందరు పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి చంద్రుణ్ణి పిలిపించారు. అప్పుడు గ్రామ పెద్ద చంద్రుతో, చంద్రు, ఇప్పుడు చెప్పు, ఈ ఊర్లో అందరూ నిన్ను తప్పుగా చూస్తున్నారంటే దానికి కారణం ఏవై ఉంటుందంటావు? వాళ్లే అన్నీ అనుకుంటున్నారండి, నేనెవ్వరినీ నిందించలేదు. అవునా? మరి నువ్వు చెప్పే మాటల వల్ల సోమయాజులు గారు మనస్తాపం చెందారని విన్నాను. ఇప్పుడు ఈ వ్యాపారి గురించి అనవసరంగా ఆరోపణలు చేస్తున్నావు? ఆ, నేనేమీ అబద్ధం చెప్పలేదు కదా. బాబు, అబద్ధం చెప్పకపోవడం ఒకటి, నిజాన్ని మంచిగా చెప్పడం ఇంకొకటి. నీ మాటల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష విధించాల్సిందే. అయ్యా, పెద్దలారా, నా కొడుకు మాటల వల్ల మన ఊరి పరువు దిగజారకూడదు. దయచేసి అతనికి మేలైన తీర్పే చెప్పండి. చంద్రు, నీకు తెలిసిందా, మాట అనేది బాణం లాంటిది. అది ఒకసారి విసిరితే తిరిగి తీసుకోలేం, కానీ నేర్చుకోవడానికి అవకాశం మాత్రం ఉంటుంది. అందుకే నేను పెద్దలతో ఒక అభిప్రాయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి సీతారాం గారు. చంద్రు నోటికి అదుపు లేకుండా మాట్లాడినందుకు ఈ ఊరి ప్రతి ఇంటికి వెళ్లి అందరి అభిప్రాయాలను తెలుసుకొని వారితో ముచ్చటిస్తూ ప్రతి ఒక్కరి మంచి గుణాన్ని గుర్తించి వాటిని ఒక పుస్తకంగా రాయాలి. అంతేకాదండి, అతను చెప్పిన విషయాలు అందరితో తిరిగి పంచుకోవాలి. అప్పుడు మాటల విలువ ఏంటో, మర్యాదగా మాట్లాడటం ఎట్లా ఉంటుందో అతనికి తెలుస్తుంది. సరే, ఇది మంచి తీర్పే. చంద్రు, దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ మార్గం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చంద్రు, అసలు నేనెందుకు ఇవన్నీ చెయ్యాలి? నేనేమి అందర్నీ దూషించలేదు కదా. చంద్రు, పెద్దల్ని ఎదిరించి మాట్లాడకుండా వారు చెప్పింది చెయ్యి. నేనెందుకిలా చేయాలి నాన్నా? చంద్రు, ఇది నిన్ను శిక్షించడానికి కాదు, నువ్వు మాటల విలువ నేర్చుకోవాలని మేమందరం అనుకుంటున్నావు. నేర్చుకోవాలా? నా మాటల్లో ఏం తప్పుంది? బాబు, నువ్వు చెప్పిన మాటల వల్ల ఎంతమందికి బాధ కలిగిందో నీకు తెలుసా? మాట అనేది బాణం లాంటిది. దాన్ని మనం ఎలా వదులుతామో అలాగే సమాధానం వస్తుంది. చూడు చంద్రు, నువ్వు ఊర్లోని ప్రతి వాళ్ళని కలవాలి. వారి మంచి గుణాల్ని గుర్తించి వాటిని ఒక పుస్తకంగా రాయాలి. ఆ పుస్తకం నీకు మాటల శక్తిని అర్థం చేసుకునేందుకు మార్గమవుతుంది. అరే, ఇదసలు అవసరమా? నేనెందుకిలా చేయాలి? చంద్రు, చెప్పింది విను. నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం రా. అది కాదు నాన్నా, నేను అందరితో మాట్లాడుతూనే ఉన్నాను కదా, ఎవరిని ఎప్పుడూ తిట్టలేదు కదా. నువ్వు మళ్ళీ మొదటికొస్తున్నావు చంద్రు. నువ్వింకేం మాట్లాడకుండా నేను చెప్పింది విను, అలాగే చెయ్యి. అది కాదు నాన్నా. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నా మాట విను చంద్రు. చంద్రుకి నచ్చకపోయినా ఊరి వాళ్లను కలుస్తూ వారి మంచి గుణాల్ని రాసుకుంటాడు. మొదట్లో అతనికి ఇబ్బందిగా అనిపించినా కొద్ది రోజుల్లోనే ఊరి వాళ్లతో మమేకమైపోతాడు. వారు అనుభవించిన సంఘటనలు, సుఖాలు, బాధలు తెలుసుకుంటూ తన మాటల్లో తేడా ఎలా ఉందో గ్రహిస్తాడు. అలా ఓ రోజు చంద్రు ఊర్లోని ఒక వృద్ధుణ్ణి కలుస్తాడు. ఏం తాత, ఎలా ఉన్నావు? రా చంద్రు, రావయ్యా. ఊర్లో నీ గురించి అంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషం బాబు. అంతా మీలాంటి వాళ్ల వల్లే తాత. నాలాంటి వాళ్ల వల్ల కాదు బాబు, అంతా నోటి మంచితనం వల్లే అవుతుంది. అది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తాత. చిన్నతనంలో నేను కూడా ఇలానే ఓ తప్పు చేశానయ్యా. అది నన్ను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. అవునా? మీరు తప్పు చేయడం ఏంటి తాత? ఊర్లో అంతా మీ మాటే కదా వినేది. ఒక తప్పు వల్ల నాకు బాగా బుద్ధి వచ్చింది. అప్పట్నుంచి
ఆ తప్పు ఎవ్వరినీ చెయ్యొద్దని హెచ్చరిస్తూ ఉంటాను. అవునా తాత? అసలేం జరిగింది? మీరు తప్పు చేయడం అంటే నేను నమ్మలేకపోతున్నాను. అవును బాబు, ఒక మాట వల్ల నా జీవితం ఎలా మారిపోయిందో నాకే తెలియలేదు. ఒకసారి కోపంలో నేను నా స్నేహితుణ్ణి దూషించాను. ఆ తర్వాత రోజు అతను నాతో తిరిగి మాట్లాడలేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆ మాటలు మా మధ్య దూరాన్ని పెంచాయి. ఈ మాటలు చంద్రుని మరింత ఆలోచనలో పడేస్తాయి. అదే రోజు రాత్రి చంద్రు రామయ్యతో మాట్లాడతాడు. నాన్నా, నాకు అర్థమైంది నాన్నా. మాటలు శబ్దాల కంటే శక్తివంతమైనవి. అవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడే తెలిసింది. నువ్విది అర్థం చేసుకోవడమే నా గెలుపు చంద్రు. అలా కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఊరి పెద్దలు చంద్రుని పిలుస్తారు. ఏమయ్యా చంద్రు, నీ పుస్తకం పూర్తయిందా? అవును పెద్దలారా, ఈ పుస్తకాన్ని రాయడం ద్వారా మాటలకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకున్నాను. చంద్రు తన పుస్తకాన్ని ఊరి పెద్దల ముందుంచుతాడు. అందులో ఊరి వాళ్ల మంచి గుణాలను, వారి జీవిత పాఠాలను అందంగా వివరించాడు. ఊరి పెద్దలు దాన్ని చదివి ఆశ్చర్యపోతారు. అప్పుడు గ్రామ పెద్ద చంద్రుతో, చంద్రు, ఇది నిజంగా అద్భుతమైన పనయ్యా. నీ నోటిని అదుపులో పెట్టుకోవడం ద్వారా నువ్వు నీ జీవితాన్నే మార్చేసుకున్నావు సుమీ. నేనిప్పుడే అర్థం చేసుకుంటున్నానండి. మాటలు మంచి విధంగా చెప్తేనే మనిషికి గౌరవం వస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడితే మన మాటల వల్ల ఎవరికి ఎంత బాధ కలుగుతుందో మనకర్థం కాదు. నిజమే చంద్రు, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నాడు సంతోషంగా సీతారాం. అక్కడున్న వాళ్ళందరూ కూడా చంద్రుని ప్రశంసిస్తారు. ఊరి పేరు మారు మ్రోగేలా ఆ పుస్తకం అందరికీ ఉపయోగపడుతుంది. ఇక చంద్రు అతనెప్పుడూ నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. అతన్లో మార్పును చూసి రామయ్య గర్వంగా చిరునవ్వుతో అతని వైపు చూస్తాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, మన మాటలు మనకు గౌరవం తెచ్చిపెట్టగలవు, లేదా మన జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెట్టగలవు. కాబట్టి మన నోటి మంచితనం మన వ్యక్తిత్వాన్ని నిర్మించే ఆయుధమని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పాట్లపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ఎటు చూసినా పచ్చని పొలాలు, మట్టి వాసనతో చూడముచ్చటగా ఉండేది. అదే ఊర్లో అగస్త్యుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అక్కడే పుట్టి పెరిగి కూలి పని చేసుకుంటూ కటిక పేదరికంలో బ్రతుకుతూ ఉండేవాడు. అతని భార్య ఉమా, ఓ కొడుకు కూడా ఉన్నారు. ఓ రోజు, ఏమయ్యా, ఇంకెన్నాళ్లు మనకి కట్టాలు? పట్టుమని 3 పూటలా తిండి కూడా తినలేకపోతున్నావు. నేను మాత్రం ఏం చేస్తాని? ఆ దేవుడు మన తలరాత ఇలా రాసిపెట్టాడేమో. మన గురించి వదిలేయ్యా, మన కొడుకు గురించైనా ఆలోచించాలిగా. వాడా ఎదుగుతున్నాడు. కనీసం వాడికైనా 3 పూటలా తిండి పెట్టగలిగితే అదే చాలు. అవునే, నేను ఆలోచించేది కూడా వాడి గురించి. కనీసం ఉన్న ఆ 3 ఎకరాల భూమైనా మన పేరు మీదకొస్తే దాన్ని సాగు చేసుకుంటూ బ్రతికేటోళ్ళం. ఇప్పుడు రెక్కాడితే కాని డొక్కాడని జీవితాన్ని గడపాల్సొస్తుంది. అవునుమా, నేను కూడా ఆ భూమి కోసం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కాని పనవ్వడం లేదు. 10 ఏళ్ల బట్టి ఇదే మాట చెప్తున్నావు. ఇంకెప్పుడయ్యా ఆ భూమి మన పేరు మీదకొచ్చేది? అవుతుంది లేవే, ఆ దేవుడి మీదే భారం వేద్దాం. సరే, నేను పనికి పోయొస్తాను అని చెప్పి అగస్త్యుడు అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అలా రోజు పనిచేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అలా ఓ రోజు పొలం పత్రాల కోసం ఆఫీస్కి వెళ్తాడు. అయ్యా, 10 ఏళ్ల బట్టి ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా పొలం పత్రాలు నాకిప్పించండయ్యా. చూద్దాంలే, నేను కూడా ఇదే పని మీద ఉన్నాను. అట్ట అంటారేంటయ్యా? ఆ పొలం నా పేరు మీద ఉంటేనే కాని దాని మీద నాకు హక్కు ఉండదు. 10 ఏళ్ల బట్టి కూలి బ్రతకాల్సి వస్తుందయ్యా. ఈసారైనా నా పని అయ్యేలా చూడండయ్యా. సరే చూద్దాంలే, నన్ను విసిగించకు అని చెప్పి ఆ అధికారి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు ఊర్లో భయంకరమైన కరువొస్తుంది. దీంతో
అగస్త్యుడు చేయడానికి ఎలాంటి పని ఉండదు. ఒక్క పూట తినడం కూడా కష్టమవుతుంది. అప్పుడు ఏంటయ్యా, మన తలరాతిలా ఉంది. ఉన్న భూమేమో మన పేరు మీద లేదు. ఎట్టాగో కూలి చేసుకొని బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ కరువు మూలాన అది కూడా లేకుండా పోయింది. నువ్వు బాధపడికే. భరించగలిగే శక్తున్న వాళ్ళకి దేవుడు కష్టాలిస్తాడంట ఉమా. నాకింక భరించే ఓపిక లేదయ్యా. మనమంటే ఎట్టాగుట్టా సర్దుకుంటాం. కాని పిల్లాడి పరిస్థితి ఏంటి? వాడు అమ్మ ఆకలి అంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. నాకు మాత్రం బాధ లేదంటావా? నిన్ను వాణ్ణి సరిగ్గా చూసుకోలేకపోతున్నానని ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటాను. నా గురించి నువ్వేం ఆలోచించకయ్యా. నాకేం పర్లేదు. నా బాధ అంతా పిల్లాడి గురించే. నెట్టుకొస్తూనే ఉన్నాను, మరేం పర్లేదు. నా ఒంట్లో ఇంకా శక్తి, ఆ దేవుడిపై నమ్మకం మిగిలే ఉన్నాయి ఉమా. ఈ ఊరు కాకపోతే పని కోసం పక్కూరికెళ్తాను. సరేనయ్యా, ఆ పొలం మన చేతికొచ్చేదాకా మనకి కష్టాలు తప్పవనుకుంటా. ఏదో ఒక పని కుదుర్చుకో. నేను కూడా ఎక్కడైనా పాచి పనైనా దొరుకుతుందేమో చూస్తాను. నువ్వెందుకే కష్టపడ్డావు? నేను చూసుకుంటానుగా. పర్వాలేదయ్యా, నన్ను కూడా చేయనివ్వు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరం చేస్తే కాని పిల్లాడికి 3 పూటలా తిండి పెట్టలేం సరే ఉమా, నేను వెళ్ళొస్తాను అని చెప్పి అగస్త్యుడు పక్కూరికి పని కోసం వెళ్తాడు. అక్కడ కూడా అతనికి పనేమీ దొరకదు. కాని ఉమ్మకు ఒక జమీందార్ గారింట్లో పని కుదురుతుంది. అగస్త్యుడు నిరాశతో ఇంటికి తిరిగి వస్తాడు. ఇయ్యాల కూడా మనం పస్తులుండక తప్పదే. నాకు పక్కూర్లో కూడా పని కుదరలేదు. మరేం పర్లేదయ్యా, మర్నాడు వేరే ఊర్లో చూసుకుందులే. నాకు పక్కన జమీందారు గారింట్లో పని కుదిరింది. అందాక ఈ డబ్బుతో సర్దుకుందాం. నాతో పాటు నిన్ను కూడా కష్టపెట్టాల్సి వస్తుందుమా. నన్ను క్షమించు. అయ్యో, అట్టా మాట్లాడతావేంటయ్యా? నీ కష్టంలో నేను తోడుగా ఉండలేనా చెప్పు? ఆ దేవుడు నన్నెన్ని కష్టాలు పెట్టినా ధైర్యం చెప్పడానికి నిన్నిచ్చాడే. మరేం పర్లేదయ్యా, మర్నాడైనా నీకేదైనా పని కుదిరితే అదే చాలు ఖచ్చితంగా రేపు ఏదో ఒక పని కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తానుమా అని అగస్త్యుడు ఆ తర్వాత రోజు పని కోసం పట్నానికి వెళ్తాడు. అక్కడ పని కుదురుతుంది. తిరిగి ఇంటికొచ్చి ఈ విషయం ఉమకు చెప్తాడు. ఓన్లే అయ్యా, మన పొలం మన పేరు మీదకొచ్చేదాకా ఇద్దరం కష్టపడదాం. అవునుమా, ఆ అధికారి గారు ఈ వారంలో పనైపోతుందని చెప్పారు. ఓ పాలి వెళ్ళి కనుక్కొనొస్తానుండు. అట్టాగే అయ్యా, ఆ పనైతే అదే 10,000. అంతా దేవుడి మీదే భారం వేశాం. ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయడ్లే అని చెప్పి అగస్త్యుడు ఆశతో ఆఫీస్కి మళ్ళీ వెళ్తాడు. అక్కడ గుమాస్తాతో, అయ్యా, వేలైతాంది. అధికారి గారి ఇంకా రాలేదా? ఏ అధికారి? అదేనయ్యా, తహసీల్దార్ సూరిబాబు గారు. ఆయనతో నీకేంటి పని? అదేంటయ్యా, గత కొన్నేళ్లుగా మీరు కూడా నన్ను చూస్తూనే ఉన్నారుగా. నా పొలం పత్రాల కోసం వస్తూ ఉండేవాణ్ణి కదా. ఓ, నువ్వా? ఆయన లేరయ్యా, వేరే ఊరికి బదిలీ అయ్యారు. ఇక్కడికి కొత్త అధికారి గారు వస్తారు ఓ వారంలో. ఆ? కొత్త అధికారా? అదేంటయ్యా, నా పొలం పత్రాలు ఎలాగయ్యా? చెప్పాను కదా, ఆ కొత్త అధికారితో మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు వెళ్ళిక్కడి నుంచి. అని చెప్పగానే అగస్త్యుడు బాధతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని ఉమాతో చెప్తాడు. అయ్యో, ఏందయ్యా ఇట్టయింది? ఈ వారంలో పనైపోతుందనుకున్నాం కదా. అదే ఉమ్మా, దేవుడు పరీక్షల మీద పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. ఇంకెన్నాళ్ళయ్యా ఇలా? ఇన్నాళ్ల బట్టి ఉన్న ఆఫీసరే మన గోడు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త అధికారి అంటే ఏమో ఉమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. మరో వారంలో ఆ కొత్త అధికారి గారు వస్తారంట. కనీసం ఆయనైనా మన బాధ అర్థం చేసుకుంటారో లేదో. మన ప్రయత్నం మనం చేయడమే. ఈసారైనా దేవుడు మన మీద కనికరం చూపిస్తే చాలయ్యా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. ఆ అధికారి ఊరికొస్తాడు. అగస్త్యుడు ఆ అధికారిని కలవడం కోసం ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ గుమాస్తాతో, అయ్యా,
కొత్త అధికారి గారు వచ్చారా? ఆ వచ్చారయ్యా, ఆ లోపలున్నారు, వెళ్ళు. అట్టగేనయ్యా. అగస్త్యుడు అధికారి గారితో, అయ్యా, నమస్కారమయ్యా. నేను నా పొలం పట్టాల కోసం 10 ఏళ్ల బట్టి ఈ ఆఫీసులు చుట్టూ తిరుగుతానే ఉన్నాను. క్రితంసారి వచ్చినప్పుడు 1 వారంలో పనవుతుందని చెప్పారయ్యా. తీరా చూస్తే ఇప్పుడు ఈ సీట్లోకి మీరొచ్చారయ్యా. అయ్యా, మీరైనా నా పనయ్యేలా చూడండయ్యా. ఆ సరేలే, చూద్దాంలే. ఈ వేళ కదా నేను పనిలోకొచ్చాను, నన్ను కొంచెం అన్నీ చూసుకోనివ్వు. అయ్యా, అట్ట కాదయ్యా, ఇది నాకు చాలా అవసరం. అందరికీ అవసరాలు ఉంటూనే ఉంటాయి. ఓ వారం తర్వాత కనిపించు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అని గట్టిగా చెప్పగానే అగస్త్యుడు బాధతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ విషయం భార్యకు చెప్తాడు. అయ్యో, ఇదేంటయ్యా, మరో వారం రోజులా? అవునుమా, ఈ అధికారిని చూస్తే మంచివారిలానే ఉన్నారు. వారం తర్వాత మన పనైపోతుందిలే. ఏమోనయ్యా, నాకైతే నమ్మకం కుదరడంలా. మన తలరా తింతేనేమో ఇలా కూలి పని చేసుకుంటూ బ్రతకాల్సిందేనేమో. అదేం లేదు ఉమా, ఈ పాలు వెళ్ళి చూద్దాం ఏమవుతుందో అని భార్యకు ధైర్యం చెప్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కాని ఈలోపు అగస్త్యుడి కొడుక్కి జబ్బు చేస్తుంది. అయ్యా, నాకేదో కంగారుగా ఉంది. మన అబ్బాయికి రాత్రి నుంచి జ్వరం తగ్గలా. అయ్యో, అదేంటుమా, రాత్రి మందులు వేశాం కదా, ఈ పాటికి తగ్గాలి కదా. అదేనయ్యా, నేను కూడా చూస్తున్నాను. ఉలుకు పలుకు లేకుండా అలా రాత్రి నుంచి మంచం మీద పడున్నాడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్దాం పదా. అని వెంటనే వాళ్ళ కొడుకుని తీసుకుని ఆస్పత్రికి వెళ్తారు. అక్కడ వాళ్ళ కొడుక్కి పెద్ద జబ్బు ఉందని పెద్దాస్పత్రికి తీసుకుని వెళ్లాలని చెప్తారు. కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉందని చెప్తారు. అయ్యా, ఏంటయ్యా ఇది? నాకేమీ అర్థం కావడం లేదు. ఉమా, నువ్వేమీ కంగారు పడక, ఏదో ఒకటి చేసి మన అబ్బాయిని కాపాడుకుందాం. ఏమి చేస్తావయ్యా? కూలి పని చేస్తే వచ్చే డబ్బంతా మందులకైపోతుంది. ఇప్పుడు పెద్ద ఆసుపత్రిలో చేర్పించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అవునుమా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కనీసం మన కాడ ఆ పొలమైనా ఉండుంటే ఆ నమ్మైనా మన పిల్లాడిని కాపాడుకునేవాళ్ళం అవునుమా, నేను వెంటనే అధికారి గారి దగ్గరికి వెళ్ళొస్తానుండు. అని అతను అధికారి దగ్గరికి వెళ్తాడు. కొత్త తహసీల్దార్ మొదట్నుంచి న్యాయాన్ని బలంగా నమ్మినవాడు. అంతా గమనిస్తూ ఉంటాడు. అగస్త్యుడి కష్టాల్ని అర్థం చేసుకుంటాడు. రావయ్యా, నేను నీకోసమే చూస్తున్నాను. నీ పొలం కాగితాలు సిద్ధమయ్యాయి. ఇకపై ఈ పొలం సాగు చేసుకుంటూ సంతోషంగా గడిపేసేయ్. అయ్యా, నాకిప్పుడు కాగితాలు వద్దయ్యా. అదేంటయ్యా అలా అంటావు? 10 ఏళ్ల బట్టి కాళ్ళు అరిగేలా దీనికోసమే తిరిగావు. తీరా వచ్చిన తర్వాత వద్దంటావేంటి? అవునయ్యా, నా కొడుకు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. దయచేసి నా పొలం బేరం పెట్టేయండయ్యా. ఆ డబ్బుతో నా కొడుకుని కాపాడుకుంటాను. ఇప్పటికిప్పుడు అవ్వదయ్యా. అయ్యా, మీరే ఏదో ఒకటి చేసి నన్ను కష్టం నుంచి గట్టెక్కించండి అయ్యా. నా పొలం అమ్మేసి నా డబ్బులు నాకు ఇప్పించండి. సరే, మరో 2 రోజుల్లో ఏదో ఒకటి చేద్దాంలే అని ఆ అధికారి చెప్పడంతో అగస్త్యుడు ఇంటికి వెళ్ళిపోతాడు. తన భార్యకి ఈ విషయం చెప్తాడు. ఆ అధికారితో పొలం అమ్మేస్తామని చెప్పావా అయ్యా? చెప్పానుమా, మరో 2 రోజుల్లో పనయ్యేలా చూస్తాను అని చెప్పాను. ఆ దేవుడు ఈసారైనా మన గోడు వింటే అదే చాలు. పొలం లేకపోయినా పర్లేదు, కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుదాం అవునుమా, ఆ నమ్మకంతోనే మనం ఉండాలి అని అగస్త్యుడు భార్యకు ధైర్యం చెప్తాడు. 2 రోజులు గడిచిపోతాయి. ఈసారి ఆ అధికారి అగస్త్యుని ఇంటికి వస్తాడు. అయ్యా, మీరేంటయ్యా మా ఇంటికొచ్చారు? ఆ, నువ్వు అడిగిన డబ్బిద్దామని. అయితే నా పొలం అమ్మకానికి కుదిరిందా అయ్యా? ముందు నువ్వు ఈ డబ్బు తీసుకో, అలాగే ఈ కాగితాలు కూడా. ఈ కాగితాలేంటయ్యా? అవి నీవేనయ్యా. అయ్యా, నాకర్థం కాలేదు. చూడు, నీ పొలం అమ్మలేదు. నీ పొలం నీ పేరు మీదే ఉంది. ఈ డబ్బు
నేను నీకిస్తున్నాను. నీ కొడుక్కి మంచి వైద్యం చేయించు. అయ్యా, ఇంత డబ్బు నేనిప్పట్లో తీర్చలేనయ్యా. మరేం పర్వాలేదు. దీన్ని నువ్వు ఎప్పటికీ తీర్చాల్సిన అవసరమే లేదు. నేను చేస్తున్న సహాయం అనుకో. అయ్యా, మీకెప్పటికీ రుణపడి ఉంటామయ్యా. అసలు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు. మరేం పర్లేదమ్మా. మీ కొడుక్కి మంచి వైద్యం చేయించి వాణ్ణి బాగా చదివించండి. చాలా కృతజ్ఞతలయ్యా. మాకసలు నోట మాట కూడా రావడం లేదు. ఆ దేవుడే మీ రూపంలో మా ఇంటికొచ్చాడు. అయ్యయ్యో, అంత పెద్ద మాటలొద్దు. మీకెలాంటి కష్టం వచ్చినా నా దగ్గరికి రండి. మరేం పర్లేదు. ధన్యవాదాలయ్యా. ఈ డబ్బుతో మా కొడుక్కి వైద్యం చేయించి పొలం సాగు చేసి వాణ్ణి మీలా పెద్ద చదువులు చదివిస్తాను మంచిది. ఇక నేను వెళ్ళొస్తాను అని అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అగస్త్యుడు తన కొడుక్కి వైద్యం చేయించి ఆ తర్వాత కష్టపడుతూ అతన్ని చదివిస్తాడు. మన కష్టాలన్నీ తీరిపోయాయ్యా. మన రాత మారినట్టుంది. విధిరాత దానంతటది మారదుమా. కష్టం, నమ్మకం, నిజాయితీ కలిస్తేనే దేవుడు ఏదో రూపంలో వచ్చి చేయూతనిస్తాడు. మనం మాత్రం కష్టపడుతూనే ఉండాలి. అలాగేనయ్యా. మన బిడ్డ కోసం మనం ఎంత కష్టమైనా పడదాం సరే ఉమా. అని అప్పట్నుంచి ప్రతిరోజూ కష్టపడుతూ సంతోషంగా ఉంటారు ఆ కుటుంబం. ఈ కథ మనకు నేర్పే నీతేంటంటే, కష్టాన్ని నమ్మకంతో ఎదుర్కొన్నప్పుడే విధి రాత కూడా మారుతుంది.